అలాగే డిబేట్లో జాయిన్ అవుతున్నారు టీఎంఎస్ఆర్యు జనరల్ సెక్రటరీగా ఉన్న సిహెచ్ భానుకిరణ్ గారు. భానుకిరణ్ గారు, అంటే ప్రధానంగా ఈ మందుల్లో విచిత్రం ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే మందులు, ప్రజలకి రెగ్యులర్గా అవసరమయ్యే మందులు ఇవి ఉండడం అనేది కొంత బాధ కలుగుతోంది, షాకింగ్గా ఉంది. జ్వరం కామన్గా వచ్చేది, దగ్గు కామన్గా ఉండేది, జలుబు కామన్గా పీడించేది, ఇక గ్యాస్ సమస్యలు, యాంటీబయాటిక్స్, వీటిలోనే ఎక్కువగా నాసిరకం మందులు ఉంటున్నాయి అనేది. యాక్చువల్గా ఇదేమీ కొత్తగా కాదు, ఇంతకుముందు కూడా గతంలో కూడా మనము చూసాము. అయితే దీంట్లో ఏంటంటే 2021లోనే WHO చాలా క్లియర్గా చెప్పింది, ఇండియాలో ఏదైతే ఇప్పుడు లాస్ట్ 24-25 వార్షికంగా చూసుకుంటే దాదాపు 5.45 lakhs crores మన ఇండియా ఫార్మా టర్నోవర్. దాంట్లో దాదాపు 2021లో WHO చెప్పింది ఏంటి అని అంటే దాదాపు 10-15% ఆఫ్ ది మెడిసిన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇన్ సర్క్యులేషన్ ఇన్ ఇండియా, దాంట్లో మొత్తం నకిలీ నాసిరకమే ఉంది, స్పూరియస్ డ్రగ్స్ చాలా ఉన్నాయి అని చెప్పేసి అసోచామ్ చాలా క్లియర్గా కూడా యాక్సెప్ట్ కూడా చేసింది దాన్ని. అసోచామ్ అని అంటే ఇండస్ట్రీ ఏదైతే అసోసియేషన్ ఉందో, ఇండస్ట్రీస్ యొక్క అసోసియేషన్, దాంట్లో ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఈ స్పూరియస్ డ్రగ్స్ మీద, అట్లాగే ఏవైతే ఎఫికసీ లేని డ్రగ్స్ మీద ఈ ప్రభుత్వం అనేది నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే దాంట్లో చూసుకున్నట్టయితే ఏదైతే ఇంతకుముందు ఖాదీ కమిటీ రికమెండేషన్స్ ఉండేనో దాంట్లో చాలా క్లియర్గా ఉన్నది, 50 to 60 మెడికల్ హాల్స్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండాలి. అట్లాగే ఆ డ్రగ్ ఇన్స్పెక్టరే 1:2 అంటే 1 లేదా 2 ఫార్మస్యూటికల్ కంపెనీస్ని, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ని ఇన్స్పెక్ట్ చేయాలి అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటి అని అంటే మన తెలంగాణలో చూసుకుంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 570 మెడికల్ హాల్స్కి ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండడము, అట్లాగే దాదాపు అతనే 15 to 16 ఫార్మస్యూటికల్ కంపెనీని ఇన్స్పెక్ట్ చేయడము అనేది, దాని ద్వారా వీ కుడ్ నాట్ ఏబుల్ టు సీ ఏదైతే క్వాలిటీ మెడిసిన్ ఉండాలో అది ఉండలేటువంటి పరిస్థితి. అట్లాగే ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ చూసుకున్నా కానీ ఇంతకు ముందుకు పబ్లిక్ సెక్టర్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉండేది, అప్పుడు ఖచ్చితంగా మనకి ఎఫికసీ అనేది ఉండేది, అట్లాగే పేషెంట్స్కి చాలా అందుబాటులో ధరలో మెడిసిన్స్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. ఇంతకుముందు కూడా మనం చూసాము, ఇప్పుడు ఓన్లీ కాఫ్ సిరప్ వచ్చింది. చాలా దుర్మార్గమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఈరోజు డాక్టర్స్ మీద, లేదు అని అంటే ప్రమోట్ చేసేటువంటి ఫార్మస్యూటికల్ రిప్రజెంటేటివ్స్ మీద, లేదు అని అంటే మెడికల్ హాల్స్ మీద చర్యలు తీసుకుంటున్నది ప్రభుత్వం. కానీ డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ యాక్ట్ చాలా క్లియర్ గా చెప్తా ఉంది, ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని చెప్పి. రీసెంట్ గా కాఫ్ సిరప్ ఘటన చూసామని, ఆ కాఫ్ సిరప్ ఘటనలో డాక్టర్ని అరెస్ట్ చేశారు. అండ్ నిన్ననే అందిన వార్త ఏంది అని అంటే ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో డాక్టర్ వాళ్ళ స్పౌజ్, తనని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నము చేస్తా ఉన్నారు. అట్లాగే అది ప్రొడ్యూసర్ చేసే వాళ్ళని మాత్రం వదిలేసి ఈ రోజు ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనము ఈ ఘటనలో చూస్తా ఉన్నాం. సో కాబట్టి పొలిటికల్ విల్ ఈ ప్రభుత్వానికి లేకపోతే హెల్త్ కేర్ సెక్టార్లో ఖచ్చితంగా రాబోయే రోజులలో డాక్టర్ గారు చెప్పినట్టు ఇంకా ఎన్నో తీవ్ర ఘటనలు ఎదుర్కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. ఓకే, అంటే భానుకిరణ్ గారు, ఇప్పుడు కామన్గా మనం చూస్తే బయట మందుల షాపుల్లోని, బస్తీల్లో మందుల షాపుల్లో కూడా మామూలుగా వెళ్ళిన వెంటనే దగ్గు అంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు. ఆ ట్యాబ్లెట్ దానిదా కాదనేది చాలామందికి తెలియదు. లేదు నాకు హెడేక్గా ఉందంటే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేస్తారు. బయట కూడా చాలా పెద్ద పెద్ద మెడికల్ షాపులు ఎడ్యుకేటెడ్ కూడా ఏమి లేదని రాత్రి నుంచి నాకు హెడేక్ ఉంది, జలుబు ఉంది, నాకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి మందుల షాపులు కామన్గా అడగడం అనేది కామన్ అయిపోయింది. అలాంటి చోట్ల ఇలాంటి వాటికి అవకాశం ఉందని అంటున్నారు. అవునండి, అంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనం చూసాము, ఎన్నో ఇవి చూసాము, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా పెరిగిపోయింది. పెరిగిపోయినప్పుడు ఈరోజు ఆరోగ్య రంగం అనేసరికి చాలా ఇబ్బందులు గురయ్యేటట్టుగా ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏంటి అని అంటే అటు హెల్త్ కేర్ సెక్టార్కి సరిగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వట్లేదు. సో కాబట్టి ఎవరైతే ఎక్స్పెండ్ చేయలేరో వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మినిమం 300 రూపీస్ కన్సల్టేషన్ అయితే ఉంటుంది. సో కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి అని చెప్పేసి ఇలా వెళ్ళేటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి తోడు ఈరోజు స్పూరియస్ వచ్చాయి కాబట్టి ఈవెన్ అమ్మేటువంటి ఫార్మసిస్ట్ కూడా చాలా తెలియని అంశాలు ఎన్నో ఉంటాయి. సో కాబట్టి ఈరోజు గుర్తించలేరు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ప్రజల్లో ఇబ్బంది పడేటువంటి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. డిబేట్ ముగించే ముందు మరి ఇప్పుడు నాణ్యత లేని మందులు గుర్తించారు కదా, అలాగే తప్పుడు లేబుల్స్, డ్రగ్ కంటెంట్ తగ్గించడం, వీళ్ళపైన ఎలాంటి చర్యలు ఉండొచ్చు యాక్ట్స్ ప్రకారం? యాక్చువల్గా అసలు రీలేబులింగ్ అనేది ఫార్మస్యూటికల్ దాంట్లో ఉండకూడదు. అది మనం చెప్పేది కాదు, డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ ఆబ్జెక్షనబుల్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇంతకు ముందు కూడా మనం చూసాం, సన్ ఫార్మా అనే కంపెనీ అక్టోబర్లో ఎక్స్పైరీ ఉన్న దాన్ని మార్చ్కి
రిలేబులింగ్ వేసి మందులు సప్లై చేసినటువంటి ఘటనలు చాలా చూసాం. మా ఆర్గనైజేషన్గా కూడా ఎఫ్ఎంఆర్ఐగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియాగా చాలా క్లియర్గా ఈ రోజు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో WHO రికమెండేషన్స్ ప్రకారము 5% జీడిపి హెల్త్ కేర్ సెక్టార్కి అలొకేట్ చేసినట్టుగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ DCGIలో స్టాఫ్ని కానీ డ్రగ్ కంట్రోలర్స్ని కానీ అట్లాగే క్వాలిటీ ల్యాబ్స్ బలోపేతం చేయాలి. ఎస్, క్వాలిటీ ల్యాబ్స్ చూసుకుంటే ఇప్పుడు క్వాలిటీ లేదని చెప్పేసి చాలా చెప్తున్నాం, కానీ దాన్ని చెక్ చేసేటువంటి ల్యాబ్ ఇప్పుడు ఒకటే ఒకటి ఉన్నది. ఇంతకు ముందు ఒక కంబైన్ స్టేట్ ఉన్నప్పుడు విజయవాడలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి ఉండే, ఇప్పుడు ఒకటే ఒకటి ఉన్నది. సో దీన్ని బలోపేతం చేస్తే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి హబ్సిగూడలో అండి, హబ్సిగూడలో ఉంది, మన హైదరాబాద్ లోనే ఉంది. సో కాబట్టి దాన్ని బలోపేతం చేస్తే రాబోయే రోజులలో ప్రజలకి చాలా నాణ్యత మెడిసిన్స్ ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం దీనికి పొలిటికల్ విల్ మాత్రం ఖచ్చితంగా అవసరం అండి. రైట్, థ్యాంక్ యూ భానుకిరణ్ గారు.